మన ఇంట్లో ఒక కారు కానీ బైక్ కానీ ఉందనుకో, దానికి ఏదైనా రిపేర్ వచ్చినా అది చెడిపోయినా సో మనం సర్వీసింగ్కి వెళ్ళి దాన్ని ఇచ్చి దాన్ని బాగు చేయించుకొని దానికి ఎంతైనా ఖర్చు పెట్టి బాగు చేయించి తీసుకొని ఇంట్లో వచ్చి పెట్టుకుంటాం. ఎందుకంటే మనం సర్వే అవ్వాలి, మనకు అవసరం కాబట్టి అది తెచ్చిపెట్టుకుంటాం. మనం నడిచే బైకులు కార్ని వాటిని అంత ప్రేమగా చూసుకుంటాం, కానీ మన పేరెంట్స్ని అయితే చూసుకోము. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళకి ఏదైనా తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయించి వాళ్ళని కూడా అట్లా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం ఇలాంటివి ఏమీ ఏంటి అంటే ఆ బండి రిపేర్కి వచ్చింది, దాన్ని ఇంకా షెడ్లో పడేయాలి. షెడ్లో పడేయటం అంటే ఇక్కడికి వెళ్ళి అనాథ ఆశ్రమంలో కానీ లేకపోతే బయట రోడ్ల మీద కానీ వదిలిపెట్టడం ఇలా చేస్తుంటాం. సో మనం కారు బైక్లు వాటిని ఎంతగా అయితే ప్రేమిస్తాం, వాటిని అవసరం కాబట్టి బాగు చేయించుకొని ఎంత డబ్బైనా పర్లా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. కానీ అదే పేరెంట్స్, మనకి లైఫ్ని ఇచ్చిన పేరెంట్స్, మనకి జన్మనిచ్చిన పేరెంట్స్ని మాత్రం వాళ్ళకి ఏదన్నా అంటే వాళ్ళకి ఇంకా చేతకాని వయసు వచ్చిన తర్వాత మనం చూసుకోకుండా వాళ్ళకి బాగాలేదని తీసుకెళ్ళి ఎక్కడో పడేయటం, ఎక్కడ అనాథాశ్రమంలో వదిలేయటం, సో ఇలా చేస్తున్నారు. సో ఆలోచించండి, ఇలా చేసే ముందు మనం అలా చేస్తున్నామంటే మనకి అదే సిచ్యువేషన్ వస్తుంది. కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా. మన పేరెంట్స్ని మనం ఎలా అయితే రోడ్ల మీద అనాథాశ్రమంలో వదిలేస్తామో మన పిల్లలు కూడా మనకు కూడా వదిలేసిన రోజు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా మనం ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా మనకి అదైతే అర్థం కాదు, బుర్రకు కూడా ఎక్కదు ఆ విషయం.